హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. ఇక్కడ అయితే పీర్ల పండగ ఆల్రెడీ అయిపోయిందండి, కానీ ఇది పీర్ల పండగ 3వ రోజు పెద్ద సర్కిట్ అనమాట. సో 3వ రోజు ఏం చేస్తారంటే అందరూ కదండి, నిప్పుల్లో ఎవరన్నా నడవాలి అనుకున్న వాళ్ళు అయితే 3వ రోజు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటారనమాట. నెక్స్ట్ డే తెల్లారుజామున మాత్రమే పీర్లు లేగుస్తాయండి పెద్ద సరిగెత్తు రోజు. సో ఇదైతే ఎర్లీ మార్నింగ్ 4:30 అప్పుడు అనమాట. సో ఈ గుండంలో నడిచేదైతే 4 కి స్టార్ట్ అయిపోతుంది. బట్ ఇదైతే 5:30 అప్పుడు. ఇంకా పీర్ల సావిత్రి ముందే పీర్లు చూసారు ఎంత చక్కగా ఆడిస్తున్నాయో తెలుసా ఫ్రెండ్స్. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, విలేజ్లో ఆ ఫెస్టివల్ వైబ్స్ వేరండి. అదే మనము సిటీలో ఉంటే పీర్ల పండుగ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు అయిపోయింది కూడా తెలియదు అనమాట. ఇదైతే మా వెనక బజారు. ఫస్ట్ చూపించింది అయితే మా పీర్ల సావిటి ముందు అనమాట. ఇంక ఇక్కడైతే అందరి ఇళ్ళ ముందుకు వెళ్తాయి. మంచిగా నిండు బిందె నీళ్ళు పోపించుకొని ప్రసాదం పెట్టించుకొని ఇంటి దగ్గర అయితే మంచిగా ఆడిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా, ఆమె ఏదో మొక్కుబడి ఉందన్నమాట, అందుకని వెళ్ళకుండా అక్కడే అడుగుతున్నారు అనమాట. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎవరు మొక్కుబడి ఉన్నా కానీ అంటే మనం ఏదన్నా మొక్కుని అది తీరిన తర్వాత వెంటనే నువ్వు నాకు ఇట్లా మొక్కుబడి ఉన్నావా అని నిలదీసి మరీ అడుగుతారనమాట. ఇక్కడ అదే జరుగుతుంది ఫ్రెండ్స్. చూసారా ఎంతసేపు ఉండిందో పీరు. ఇంకా అయితే ఫ్రెండ్స్, మా అమ్మ చిన్నప్పుడు అయితే చాలా అసలు జనాలు పట్టేవాళ్ళు కాదంటండి. ఊర్లో వాళ్ళందరూ పీర్ల వెనకాలే ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఇంకా చాలా తక్కువలేండి. అయితే చూసారా ఎంత చక్కగా జరిగిపోయిందో. సో లాస్ట్ డే కాబట్టి ఊరంతా తిరిగిన తర్వాత వెళ్ళి బావిలో పడి ఇంకా వచ్చేసి ఉంటాయన్నమాట. మళ్ళీ నెక్స్ట్ డే అంటే ఇంకా ఆ రోజే మళ్ళీ లేచి సంబరాలు జరుగుతాయి అన్నమాట ఫ్రెండ్స్. అసలు చాలా బాగా జరిగింది అనమాట పీర్ల పండుగ. ఇదైతే మెయిన్ రోడ్డు, ఇంకా మా ఇంటికి వస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి దగ్గరగా. మీరు కూడా ఎవరైనా పీర్ల పండుగ మిస్ అవుతున్న వాళ్ళు ఉంటే నా వీడియోని చూసేసి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి. నిజంగా హాస్టల్లో ఉన్న వాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళు మిస్ అవుతారండి. నేనైతే చిన్నప్పుడు అలాగే మిస్ అయ్యేదాన్ని. ఇక్కడైతే మా ఇంటి ముందుకు వచ్చాయి, బట్ మాకైతే నీళ్లు పోసి అదృష్టం లేదండి. ఎందుకంటే అమ్మ చనిపోయి 1 year కాలేదు కదా, అందుకనే మేము పోయవద్దు. ఇలా వచ్చి ఇంటి ముందు అయితే నిలబడ్డాయన్నమాట. మీరు కూడా క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. ఇంకా చాలా అసలు చిన్నవాళ్ళు కాదు పెద్దవాళ్ళు కాదు, బాగా అందరూ ఎత్తుకొని బాగా సంబరం చేస్తారండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే లాంగ్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.